మత్తయి సువార్త 14వ అధ్యాయంలో నుండి మనము చూద్దాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పదం ఉపయోగించడం జరిగింది. ఏమిటి అది అంటే సందేహించటం. ఏంటంటండి? చూడాలి. సందేహించటం. సందేహించటం అంటే అర్థం ఏమిటి? అనుమానపడటం. అంటే రెండిటి మధ్యలో మనం ఉన్నప్పుడు, రెండు విషయాలు కానీ లేకపోతే రెండు పరిస్థితులు కానీ ఏదో ఒక రెండిటి మధ్యలో ఉన్నప్పుడు మనము అవునా కాదా అని చెప్పి ఒక సందిగ్ధం, ఒక అనుమానం. అయితే బైబిల్ దీన్ని ఏమని చూపిస్తుందంటే అల్ప విశ్వాసము అని చూపిస్తుంది. ఏమని చూపిస్తుందట? అల్ప విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. వెంటనే భయపడకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుము అని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, నువ్వు ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు సందేహపడనని యేసు ప్రభువారు అంటున్నారు. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, దేవుడు అక్కడ కొంతమందికి, కొంత జన సమూహానికి సువార్త ప్రకటించిన తరువాత ఆ దోణి ఎక్కి అవతల ప్రాంతానికి ముందుగానే శిష్యుని వెళ్ళమని చెప్తాడు. అంటే ఆయన చేసిందంత కూడా పరిచర్య మనం చూసుకున్నట్లయితే ఆ బైబిల్ చివరి పేజీల్లో ఉంటుంది కదండి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రాంతాల పేర్లు. అది మొత్తం చూస్తే యెరూషలేము చుట్టూ కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఏంటి? సమరయ, గలిలయ, యోర్దాను, ఇంకా యెరికో, ఇవి అన్నీ కూడాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతం అంతటిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కువగా మనం చూస్తే నజరేతులోను, గలిలయ ప్రాంతంలోను, దేవుడు ఆ కపెర్నహూములోను, అక్కడంతా కూడా ఎక్కువగా దేవుడు తన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. వస్తూ వస్తూ దేవుడు ఏం చేస్తాడంటే, మరి మీరు నాకంటే ముందుగా అవతల వైపుకు వెళ్ళండి, నేను కూడా వస్తానని చెప్పేసి శిష్యులను ఆ దోణి ఎక్కి అవతల ఒడ్డుకు వెళ్ళమని చెప్తాడు. చెప్పినప్పుడు వారు వాళ్ళు ఆ దోణి ఎక్కి వెళ్ళి ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా చీకటి పడిపోయింది. వాళ్ళు ఇంకా ఆ చివరికి కూడా వెళ్ళలేక ముందునే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వెళుతూ ఉండగా మరి పేతురు ఏం చూశాడు? మిగతా వాళ్ళందరూ యేసు ప్రభువుని చూసి, అమ్మో, దయ్యమేమో, భూతమేమో, ఎవరో వస్తున్నారు అని చెప్పేసి భయపడితే యేసు ప్రభు వారు భయపడకుడి, నేనే అని చెప్పి అన్నప్పుడు పేతురు ఇంకా సంతోషంతో, పేతురుకు తొందర ఎక్కువ కదా, పేతురుకు పేరేంటండి? దుడుకు పేతురు. పేతురు ఏమన్నాడు? ప్రభువా, నేను నీతో పాటు నీళ్ళ మీద నడుస్తాను అనగానే సరే రా అని చెప్పేసి ప్రభు పిలిచాడు. పిలవగానే అక్కడ దేనిని చూశాడట? చిన్న గాలి. ఏముంటుందండి సముద్రంలో? సముద్రంలో ఏమొస్తుంటాయి? నీళ్ళ మీద ఏముంటాయి? గాలి ఉంటుంది, అలలు ఉంటాయి, చిన్న చిన్న తుఫానులాగా చిన్న మేఘం కంపితేనే దానిలో ఉన్న ఆ ప్రకంపనలు వేరుగా ఉంటాయి. ఎప్పుడైతే ఆ గాలి వచ్చిందో పేతురు ఏం చేశాడు? భయపడి సాగాడు. ఆమేన్, హల్లెలూయా. భయపడి సాగి, అయ్యా నన్ను రక్షించువా అనగానే అంటున్నాడు కదా, ఎందుకు నీవు సందేహపడ్డావు? ఎందుకు నీవు సందేహపడ్డావు? అల్ప విశ్వాసి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న ప్రజలను అనలేదు దేవుడు, అన్యులుగా ఉన్న ప్రజలను అనలేదు దేవుడు. పేతురు యేసు ప్రభు వారితోనే నడుస్తున్నటువంటి వాడు. పేతురు యేసు ప్రభువుని అన్ని విషయాలలో చూసినటువంటి వాడు. యేసు ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములన్నిటిని కూడా పేతురు ఏం చేశాడు?
చూశాడు. చూసి కూడా ఆ నీళ్ల మీద నడిచేటప్పుడు కొంత గాలి వీచగానే ఏమైపోయాడు? భయపడిపోయాడు. నా జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో మనం నడుస్తున్నాం అనుకుంటాము, కానీ గాలి లాంటి శోధనలు, గాలి వంటి కష్టములు, గాలి అలలు వంటి కొన్ని శ్రమలు మన జీవితంలోనికి రాగానే మనం ఏమైపోతామంటే భయపడేవారిగా అయిపోతాం. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, భయపడుకు అల్పవిశ్వాసి, భయపడమాకు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసయ్య పేతురుతో కూడా అక్కడ ఉన్నాడు. పేతురుతో కూడా అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అల్పవిశ్వాసి నీవు. మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుడిని మనం పక్కనే పెట్టుకొని దేవుడితో కూడా మనం నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని బిడ్డలారా, సందేహపడే వారిగా మనము ఉండకూడదు. మన జీవితంలో, మన యొక్క ఈ జీవన విధానంలో కొన్ని శ్రమలు, కొన్ని అనారోగ్యములు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, దీనిలో నుండి మనము బయటికి రాగలమా అనేటటువంటి కొన్ని ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నది ఏంటంటే, భయపడకము అల్పవిశ్వాసి, ఎందుకు నీవు భయపడుతున్నావు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆ గాలిని గద్దించాడు. గాలిని గద్దించగానే అదేమైపోయింది? అణచివేయబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏంటి అంటే, మనము సందేహపడే వారిగా ఉండకూడదు. మనము అల్ప విశ్వాసముతో మనం ఉండకూడదు. ఒక సమస్య మనకు వచ్చినప్పుడు, ఒక అవసరత మనకు వచ్చినప్పుడు, ఒక అక్కర మన ఎదుట ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనకు చేసే దేవుడై ఉన్నాడని మనం ఎల్లవేళలా ఏం చేయాలంటే విశ్వసించే వారిగా మనము ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, విశ్వసించువాడు ఎన్నడూ కూడా కలవరపడడు. ఏంటంటే అండి, విశ్వసించువాడు ఎన్నడూ కూడా కలవరపడడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురికైనా విశ్వసించి ఉన్నట్లయితే ఆ నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు కలవరపడేవాడు కాదు. దేవుని బిడ్డ, మనము కూడా ఆ యొక్క నీళ్లల్లో, అంటే ఆ శ్రమలలో, ఆ లోకములో నడిచేటప్పుడు మనం ఎలా ఉండాలంటే కలవరపడేవారిగా ఉండకూడదు. ఆ కలవరం అనేది మనలో విశ్వాసము లేనప్పుడు అది మనకి కలుగుతుంది. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, ఐ యామ్ విత్ యూ. ఏంటండి? ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను కాబట్టి నీవు కలవరపడిన అవసరం లేదు, నీవు భయపడిన అవసరం లేదు, నీవు కలత చెందవలసిన అవసరం లేదు, నీవు సందేహించవలసిన అవసరం కూడా లేదు. నువ్వు సందేహించావంటే నీవు నన్ను విశ్వసించలేకపోతున్నావు. నీవు సందేహించావంటే నీవు నా కార్యములను నీవు ఏం చేయబోతున్నావు? ఘనపరచలేకపోతున్నావు. ఎందుకంటే పేతురు మనం చూసినట్లయితే, పేతురు, యోహాను, యాకోబును తీసుకొని దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళి రూపాంతరము చెందినప్పుడు అక్కడ దేవుడు తన యొక్క స్వరూప దర్శనాన్ని చూపించారు. అవునా కదా దేవుని బిడ్డలారా? ఇన్ని చూసినటువంటి పేతురు మరి ఆ నీళ్ల మీద నడుస్తున్నప్పుడు యేసయ్య నాతో కూడా ఉన్నాడు అనేది జ్ఞాపకంలోనికి తెచ్చుకోలేకపోయాడు. మనము కూడా మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనకు శోధనలు వచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనతో ఉన్నాడన్న విషయాన్ని మనము మర్చిపోయి లోక సంబంధమైన విషయంగా మనము ముందుకు సాగుతూ ఉంటాం కదండి. ఈ విషయం మనం మర్చిపోతాం. ఈ విషయం మనం మర్చిపోయి దేవుడు ఉన్నాడు, బలవంతుడు ఉన్నాడు, బలమైన కార్యాలు మనకు చేయగలిగిన దేవుడు, ఆయన సమర్థుడు, ఆయన స్వస్థపరచువాడు, ఆయన సమస్తమును చేయగలిగిన వాడు, ఆయన సమస్తమును ఇవ్వగలిగిన వాడు, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయనకి సమస్తము ఆయన అధికారానికి లోబడుతుంది, ఆయనకు సాటి అయినది కూడా ఏది లేదు అనే విషయాన్ని మనం కొన్ని సందర్భాలలో మర్చిపోతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ సందేహం నిన్ను వెంటాడుతుందో తెలియదు, కానీ ఏ విషయంలో నువ్వు సందేహపడుతున్నావో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నది ఏమిటో తెలుసా? నీవు సందేహించా అవసరం లేదు. అల్పవిశ్వాసి, నువ్వు సందేహపడొద్దు, ఎందుకంటే నేను నీతో కూడా ఉన్నాను కాబట్టి నా నోటి మాట చేత సమస్తము కూడా జరుగుతుంది. దేవుని బిడ్డలారా, యాయీరు కుమార్తె కదండి, యాయీరు కుమార్తె చనిపోతూ ఉంది, చనిపోయింది కూడా. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి యాయీరు అంటాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నా కుమార్తె
చనిపోయింది అంటే దేవుడు అక్కడ అంటాడు కదా. చూడండి మార్కు సువార్త మార్కు సువార్త 6:6 చూడండి. అక్కడ కాదమ్మా, 5వ అధ్యాయము 35వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా అధికారి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. దానిపైన మనము చూసుకున్నట్లయితే ఆమె చనిపోతున్నప్పుడు, అయ్యా నీవు వచ్చి నా కుమార్తెను బ్రతికించుము అని చెప్పేసి వేడుకోవడానికి వచ్చాడు. కానీ ఈ యేసు ప్రభు వారు అక్కడికి పోయేటప్పటికే ఆమె ఏమవుతుంది, చనిపోయింది. అయితే ప్రభు అంటున్నాడు కదా, భయపడకుము, నమ్మిక మాత్రమే ఉంచు. ఆల్రెడీ చనిపోయింది కుమార్తె, ఆల్రెడీ చనిపోయింది. కానీ తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చాడు, ఆ మాట చెప్పుకున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యూదా పత్రికలో ఒక మాట రాసి ఉంటుంది, సందేహపడు వారి ఎడలైనా కనికరము చూపుతాడట. మనం సందేహపడ్డాము, మనం అల్ప విశ్వాసములో ఉన్నాము, మనము కొన్నిసార్లు గందరగోళంగా ఉన్నాము అనుకున్న పరిస్థితిలో మనల్ని చూసంట ఆయన కనికరపడతాడు. ఇక్కడ అంటున్నాడు కదా, యాయీరు వెళ్ళి నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది అని అన్నప్పుడు ఇక వాళ్ళు వచ్చి చెప్తున్నారు. అక్కడ యేసు ప్రభు వారు కొంత ఆలస్యం చేశాడు. నా జీవితాలలో కొన్ని శ్రమలకు సమాధానములు తొందరగా రావు, కొన్ని శ్రమలకు సమాధానము తొందరగా రాదు, కొన్ని సమస్యలకు సమాధానము తొందరగా రాదు. దానికి కారణం ఏమిటంటే దేవుడే కొంత సమయమని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన యొక్క మహిమ అక్కడ తెలియవలసి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుమార్తె చనిపోయింది. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, శతాధిపతి అయినటువంటి వారి దగ్గర పని చేస్తున్నటువంటి సేవకులు వచ్చి, ఇకెందుకు నువ్వు బోధకుడిని శ్రమ పెడుతున్నావు, ఇక నువ్వు వచ్చే, ఆ అమ్మాయి చనిపోయింది అంటే అంటున్నాడు కదా, నీవు భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. ప్రైజ్ ద లార్డ్. మనము నమ్మాలి, దేవుడు మన జీవితంలో సమస్త కార్యములు చేయగలిగేవాడని. మనము నమ్మాలి ఆయన శక్తి సామర్థ్యములను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నమ్మాలి ఆయన కార్యాలను. ప్రియ దేవుని బిడ్డలారా, మన ముందర ఎన్నో కార్యాలు ఆయన చేసి ఉన్నాడు, మన ముందర ఎన్నో అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు. అవన్నిటిని మర్చిపోయి ఒక్క సమస్యలో మన విశ్వాసాన్ని పోగొట్టుకొని అల్ప విశ్వాసి అని దేవుని చేత పిలిపించుకునే వారిగా మనము ఉండొద్దని రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక శతాధిపతి యొక్క సేవకుడు మరి ఏమై ఉంటాడు? వ్యాధిగ్రస్తుడై, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా యొక్క సేవకుడు బ్రతుకుతాడు, స్వస్థత పొందుకుంటాడు. చూడండి ఎలాంటి విశ్వాసి. ఒక శతాధిపతి ఆయన, ఒక 100 మందికి అధికారి. తన యొక్క దాసుడు అనారోగ్యం పాలైపోయాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో యేసయ్య అనేకుల్ని స్వస్థపరుస్తున్నాడు, యేసయ్య అనేకుల్ని ఆదరిస్తూ ఉన్నాడు. యేసయ్య పరిచర్య చేస్తూ అనేకులు ఎల్లడ ఆయన కనికరము చూపించి అనేక మంది వ్యాధిగ్రస్తులను, అనేక మంది చాంద్ర రోగము కలిగిన వారిని, అనేక మంది కుంటి వారిని, అనేక మంది గుడ్డి వారిని, అనేక మంది కుష్ఠరోగులను, అనేక మందిని ఆయన ఏం చేస్తున్నాడు? బాగు చేస్తూ ఉన్నాడు. అక్కడ మాట చదువుతూ ఉంటే వారందరూ కూడా దేవుని మాటలు వినడానికి వస్తే దేవుడంట వచ్చిన వారి జీవితాలలో ఉన్న బలహీనతలను చూసి దేవుడు కనికరపడ్డాడట. ఆమేన్. మన జీవితంలో కూడా మన కష్టకాలంలో, మన ఇబ్బంది ఇరుకుల పరిస్థితిలో మనల్ని ఆయన విడిపించాడంటే మన ఎడల ఆయన కనికరము చూపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయనకు కనికరము కలిగిన దేవుడు అని పేరు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మరి ఆ శతాధిపతి నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా యొక్క సేవకుడు బ్రతుకుతాడు అన్నప్పుడు నీ విశ్వాసము బాగు చేస్తుందని దేవుడు మాట ఇవ్వగానే అక్కడికి వెళ్ళి చూడగానే యేసు ప్రభు వారు ఏ సమయంలో అయితే ఆ మాట చెప్పాడో అక్కడ ఆ సమయంలో ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట ఒకటి దేవుని యొద్ద నుండి వచ్చినప్పుడు ఆ మాటను మనము విశ్వసించగలిగిన వారముగా ఉండాలి. ఆ మాటను మనము పొందుకోగలమనే ఒక నిశ్చయత మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అందుకే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపమును అదృశ్యము ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం అనేది లేనివి ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నవి. ఇప్పుడు మనము చూడటల్లా. ఇప్పుడు నేను చెప్తున్నాను, గొప్ప సమూహముగా దేవుని రాకడ ఆలస్యమైతే ఈ పెనియోలు ప్రార్థనా మందిరపు పరిచర్య దేవుడు నలుమూలలకు విస్తరింప చేయబోతున్నాడు. నేను విశ్వసిస్తున్నాను, విశ్వసించుచున్నా, నేను కలవరపడను. ఎందుకంటే నా దేవుని యొక్క శక్తి సామర్థ్యమును నేను ఎరిగి ఉన్నాను కాబట్టి నేను విశ్వసిస్తున్నాను. నేను అదృశ్యములా నేను చూస్తూ ఉన్నాను ఆత్మీయ నేత్రాలతో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను కదల్చబడను. దేవుడు ఆ కార్యము జరిగించబోతున్నాడు. నీ జీవితంలో కూడా నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలో తెలుసా? అభివృద్ధి చేసుకోవాలి. విశ్వాసములో బలము సంపాదించుకోవాలి. విశ్వాసములో కలవరపడే జీవితం ఉండకూడదు. నీ సమస్య ఏముందో, నీ యొక్క శ్రమ ఏముందో, నీ యొక్క ఆశ ఏముందో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలో గొప్ప గొప్ప వాగ్దానములు రిలీజ్ చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడక ముందే దేవుడు ఈ మెసేజ్ ఇచ్చాడు. అంటే ఆత్మదేవుని ఐక్యత ఇక్కడ ఉందా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మదేవుని ఐక్యత ఇక్కడ ఉన్నది కాబట్టే దేవుడు మీ జీవితములలో నేను చూడాలి కానీ మీ లోపలికి వచ్చి దేవుడు మీ లోపల చూస్తూ ఉన్నాడు. మీరు ఏ విషయములలో సందేహంతో ఉన్నారు, ఏ సమస్యను బట్టి మీరు సందేహిస్తున్నారో, మీ జీవితంలో ఏ విషయాల కొరతలలో మీరు సందేహిస్తున్నారో దేవాతి దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు, సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను యథార్థవంతుడనై ఆయన కార్యాలను నేను చూస్తూ ఉన్నాను. నేను సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్మిన తరువాత, అందుకే అంటాడు కదా, నన్ను నమ్మిన వారు, ఆయన నమ్మిన వారు ఆయన ఉన్నాడనియు ఆయన ఉన్నాడనియు ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన ఏమాత్రము కూడా తన కార్యములు చేయకుండా ఉండలేడనియు. ఏం చేయాలంట? మనము నమ్మాలి. దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస జీవితాన్ని మనము బలముగా కట్టుకోవాలి. ఈ విశ్వాస జీవితాన్ని మనం ఇప్పుడే చూడము, కానీ కొన్ని సంవత్సరాలు మనము ఎదురు చూసినప్పుడు. అందుకే రోమాపత్రికలోనికి మనం వెళదాం ఒక్కసారి. దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 4వ అధ్యాయము 20వ వచనములో, 4వ అధ్యాయము, ఇవన్నీ కూడా దేవుడు మన యొక్క భక్తి జీవితాన్ని మనము బలంగా ఉంచుకోవడానికి, యేసుయందు నిశ్చయత కలిగిన జీవితంలో మనం ఉండడానికి, మన జీవితంలో అలల వంటి శ్రమలు అటు ఇటు మనల్ని కొడుతూ ఉన్నప్పుడు, ఆ నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు గాలి లాంటి శ్రమలు అటు ఇటు మనల్ని కొడుతూ ఉన్నప్పుడు మనము కదిలిపోకుండా కలవరపడకుండా ఉండడానికి ప్రభు ఈరోజు ఇలాంటి మాటలు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. మన పితరుడు, విశ్వాసములకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము గారి గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని దేవుడు సెలవిచ్చినప్పుడు, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇక్కడ ఈ మాట చూడండి, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పినప్పుడట.
ఎప్పుడు నమ్మాడు ఆయన ఆ మాటను? ఎప్పుడు విశ్వసించాడు? ఆధారము లేదు, నిరీక్షణ లేదు, కలిగిద్దనే దానికి అక్కడ అసలు చూచినే లేదు. కానీ నీ సంతానము ఇలాగుండును, నీ సంతానము ఇలాగుండును. ఎలాగుండును? ఇసుక రేణువుల కంటే విస్తారముగాను, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారముగాను. నీకు చేతనైతే లెక్క పెట్టు, ఆకాశ నక్షత్రములు నీకు చేతనవునా? నీకు చేతనైతే ఇసుక రేణువులను లెక్కపెట్టు. కాబట్టి నీ సంతానము ఎలా ఉంటుంది? అలాగునుంటది. నేను వాగ్దానము చేయబడినటువంటి ఆ కనాను దేశమును నేను నీకు మరలా నీ సంతానానికి నేను ఇస్తాను. నీ సంతానము విస్తరించును, నీ సంతానము అభివృద్ధి కలుగును. అప్పుడు అబ్రహాముకు ఏం లేదట? ఏం లేదు? నిరీక్షణ లేదు. అప్పుడు ఆయన కొంత పెళ్ళైన 4 సంవత్సరాలైతే, పెళ్ళైన 10 సంవత్సరాలైతే, లేకపోతే ఆయనకు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటే సరే, ఒకవేళ జరిగిద్దేమో అని అనుకోవచ్చు. కానీ అబ్రహాము వయసు అప్పుడు 90 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటుంది కదా వాక్యము, ఆయనకు ఏమైందంట? ఆయనకు ఏమి ధర్మము? పురుష ధర్మము కూడా ఆయనకి పోయింది. అంటే తనలో పని చేసేటటువంటి పరిస్థితి లేదు. హార్మోన్స్ కూడా పని చేయటం ఆగిపోయినవి. శారా ఎలా ఉంది? వృద్ధాప్యములో స్త్రీ ధర్మము కోల్పోయింది, ఉడికిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు చేస్తున్న వాగ్దానము, నీ పిల్లలు ఇలాగున ఉండును, నీ సంతానము ఇలాగున ఉండును. నేను చెప్తున్నాను కదా, నేను చూస్తున్నాను అదృశ్యంలో. నేను మీతో మాట్లాడుచున్నప్పుడు మీకు దగ్గరగా ఉండి నేను చెప్తున్నాను కాబట్టి, మీరు నన్ను దగ్గరగా చూస్తున్నారు కాబట్టి, అమ్మగారు అయినను నాతో మీకున్నటువంటి చనువును బట్టి ఒకవేళ మీరు స్వీకరించలేకపోతున్నారేమో, కానీ దేవుడు నేను చూస్తున్నాను అదృశ్యంలో మీ జీవితాలు ఎలా ఉండబోతున్నాయో నేను కనుగొన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికే కొన్ని జీవితాలు నేను చూసి ఉన్నాను, అందుకే మీకు చెప్తూ ఉన్నాను. కొన్నిసార్లు అందుకే ఇది వద్దు, ఇది చెయ్యవద్దు, ఇది కాదు అని మీకు చెప్పడానికి కారణం ఏమిటంటే, అదృశ్యముగా నేను చూస్తాను ఆ విషయాన్ని, అదృశ్యముగా నేను చూస్తాను ఆ విషయాన్ని. అది నెరవేర్పు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఎన్నో కార్యాలు చూశాను నా జీవితంలో, ఎన్నో కార్యాలు చూశాను నా జీవితం. యోగ్యత లేదు, కానీ నా దేవుడు తన ఆత్మచేత ప్రత్యక్షత పరచి నాకు చూపించిన విషయాలు ఎన్నో. అబ్రహాము నీ సంతానము ఇలాగుండునని ఒక్క మాటను నమ్మాడు. నీ సంతానము ఇలాగుండును. అసలు ఆ రోమపత్రికలో పౌలయ్య గారు చూడండి ఎంత అద్భుతంగా రాశాడో. ఇలాగుండును నీ యొక్క సంతానము అన్న ఒక్క మాటను నమ్మియట ఆయన అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణ లేదు, విశ్వాసమో లేదు, కానీ ఆయన నిరీక్షణ కలిగి ఆ మాట నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, అద్భుతమైన లక్షణాలు. అబ్రహాము గారి జీవితంలో కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ఈనాడు మనము ఆ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే నీ హృదయములో నీ బిడ్డలను బట్టి నీకు ఒక ప్రత్యక్షత ఉంటుందేమో, నీ బిడ్డలను బట్టి నీకు ప్రత్యక్షత ఉందేమో, నీ జీవితాన్ని బట్టి నీకు ప్రత్యక్షత ఉందేమో, నీ జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఇప్పుడే ఒక విజన్ మీకు బయలుపరుస్తుంటే, అబ్రహాముకు ఉన్న లక్షణాలు నీవు నేను కలిగి ఉంటే మనం అది చూస్తాం. అదృశ్యమైనవే ఒకరోజు దృశ్యముగా మనము వాటిని చూస్తాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దృశ్యముగా మనము చూస్తాం. అందుకే అవిశ్వాసం అబ్రహాములో, ఆమేన్, అవిశ్వాసము అబ్రహాములో లేదు. రెండవదిగా చూస్తే వాగ్దానాన్ని నమ్మాడు. దేవుని మాట నమ్మాలి, దేవుని మాట నమ్మాలి, సందేహపడకూడదు. మీరు అయ్యగారు చెప్తే మాకు జరుగుతుంది, కారణం ఏమిటి? అయ్యగారికి దేవుడు బయలుపరిచాడని మీరేం చేస్తున్నారు? నమ్ముతున్నారు. నమ్ముతున్న దాన్ని బట్టి దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నమ్ముచున్నారు. ఇది దేవుడు దైవ సేవకుడికి బయలుపరిచాడు కాబట్టి ఇది నా జీవితంలో జరిగిద్ది. ఇంకా అంతవరకు ఫుల్ స్టాప్.
ఇక దాని గురించి మీరేమీ సందేహించటం లేదు. ఇక్కడ మనము కూడా ఈ కార్యము జరుగుతుందని దేవుడు చెప్పినప్పుడు మనము అవిశ్వాసం ఉండకూడదు. నేను మీ బిడ్డల గురించి చాలా ప్రవచనాలు చెప్తున్నాను. మీ బిడ్డల భవిష్యత్తుల గురించి నేను చాలా మందికి చాలా చెప్తున్నాను. జాగ్రత్తగా నీ బిడ్డని ఇలాగ పెంచుకో, రేపు ఇలాగ ఉండబోతున్నాడు, నీ బిడ్డని ఇలాగ చెయ్యి, ఇలాగ ఉండబోతున్నాడని నేను చాలాసార్లు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ మీరు నాతో ఉన్న చనువును బట్టి ఒకవేళ సింపుల్గా తీసుకుంటారేమో, జాగ్రత్త, తీసుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటటువంటి మాట, హృదయాంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడుంచి ఇచ్చే మాట, ప్రియ దేవుని బిడ్డ, అది నీ జీవితంలో రేపొద్దున దృశ్యముగా కనబడబోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము నీ సంతానము ఇలాగుండును అన్న ఒక మాట నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక కుమారుడున్నాడు, పిచ్చగా లోకంలో తిరుగుతున్నాడు, లోకములో పడిపోయాడు, విచ్చలవిడవైనటువంటి ప్రవర్తనలో ఉన్నాడు. ఆ బిడ్డ గురించి ఒక వాగ్దానము, ఒక ప్రవచనము ఎత్తి చెప్పినప్పుడు నమ్మగలుగుతావా? నమ్ము, ఈరోజు దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. నమ్ము, అద్భుతము చేయబోతున్నాడు. నమ్ము, అద్భుతము చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన బలమైన కార్యములు తండ్రి యొద్ద నుండి ఆ బలమును సంపాదించుకొని తండ్రి తన కుమారుని మహిమపరచుటకు, తన కుమారుని ద్వారా కార్యములు జరిగించి తండ్రి మహిమపరచబడినట్లు ఆ కుమారుని లోకానికి పంపించి, కుమారుని మహిమ తండ్రి మహిమ, తండ్రి మహిమ కుమారుని మహిమగా, కుమారుని నామములో తండ్రిని అడిగినప్పుడు జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామములు అడుగుతున్నాము, పరమ తండ్రి అంటున్నాం మనము. యేసు నామములు అడిగినప్పుడు అవి సత్యంగా జరిగిపోతున్నాయి. యేసు నామములో జరుగును గాక అనగానే తండ్రి ఇచ్చినటువంటి ఆధిక్యత కుమారుడికి, యేసు నామములో నీకు ఇది కలుగును గాక, కలిగిపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకే నీ జీవితంలో నా కొడుకులు నా మాట వింటలేదు, నేను చెప్తే రారు, నో, నీ ద్వారా ప్రభువు చెప్పిస్తాడు. నువ్వు నమ్ము. నేను చెప్తున్నాను, నా కొడుకులు వస్తారు. నేను చెప్తున్నాను, నా కొడుకులు మారుతారు. నేను చెప్తున్నాను, దేవుని పేరిట యేసు నామములో నా బిడ్డలు మార్చబడతారు. ఆయన పాదాల మీద ఉంటారు. నా భర్తలు మార్చబడతారు, ఆయన పాదాల దగ్గరకు వస్తారు. ఎవడండి ఆయన తలుచుకుంటే ఎవడండి విడిపించబడేవాడు? ఆయన పట్టుకుంటే ఎవడు విడిపించుకోగలడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ఏమంట, అవిశ్వాసం అబ్రహాములో లేదు. అలాగే వాగ్దానమును నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అక్కడ చూసుకుంటే 19వ వచనములో, మరియు అతడు, ఆమేన్, ఏందంటండి, విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. గుర్తుపెట్టుకోండి, మన బలహీనతలు మనము